చిన్నశంకరంపేట మండలం శాలిపేట జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పురుగులు పట్టిన బియ్యంతో వంట చేసి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారని వచ్చిన వార్తలకు స్పందించారు చిన్నశంకరంపేట తహసీల్దార్ మాలతి. పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యాన్ని పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో పాటు వంట నిర్వాహకులతో మాట్లాడి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. పాడైపోయిన బియ్యాన్ని వండకూడదని, వాటిని పౌర సరఫరా శాఖకు వాపసు పంపించాలని ఆమె ఉపాధ్యక్షులకు సూచించారు. పౌర సరఫరా శాఖ అధికారులతో మాట్లాడి పాడైపోయిన బియ్యాన్ని తిరిగి తీసుకోవాలని అధికారులను కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న బియ్యం బాగున్నాయని, బాగాలేని బియ్యాన్ని పక్కకు పెట్టాలని, వాటిని వెంటనే పౌర సరఫరా శాఖకు పంపించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కరరావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కరరావు, ఉపాధ్యాయ సిబ్బంది, వంట నిర్వాహకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన శాలిపేట గ్రామంలో పురుగుల అన్నం పెడుతున్న పిల్లలకని పేపర్లో రావడం జరిగింది. నిన్న అంటే ఈరోజు పేపర్లో రావడం జరిగింది. దాని విషయం మనం స్కూల్లో పరిశీలించడం జరిగింది. ఇందులో మనకి రైసు ఏవైతే బాగలేవంటున్నారో ఆ రైస్ పక్కనే ఉన్నాయి. మంచి రైస్ మాత్రమే పిల్లలకు పెడుతున్నారు. కానీ మళ్ళీ వాళ్ళు చూసిన వాళ్ళు రైస్ చూసారా, బియ్యం చూసినారా, అన్నం చూసినారా తెలియట్లేదు. కాబట్టి ఇప్పుడైతే మనకి రైస్ బాగానే ఉన్నాయి. ఏదైతే పాడైన రైస్ అయి ఉన్నాయో ఆ విడియంతో మాట్లాడినాం. ఆ రైస్ను కూడా స్కూల్ నుంచి షిఫ్ట్ చేయించేస్తాం. ఇప్పటి వరకు అయితే మనం వంట ఎవరు చేస్తారో వాళ్ళకు కూడా హెచ్చరించడం అయినది. మీరు సరిగా చేయకపోతే తీసేస్తామని చెప్పడం జరిగింది. హెచ్ఎం గారు కూడా చెప్పినాము. కాబట్టి ఇక ముందు పిల్లలకు మంచిగా వండి పెడతారని చెప్పేసి మంచిగానే ఉంది. కాకపోతే ఇంకా బెటర్గా చేస్తారని చెప్పేసి ఆశిస్తాం.